పౌలు గారి ప్రసంగాలు విని జస్టిన్ అనే ఒక యవనస్తుడు ఉండేవాడు. హీ వాస్ ఎ గ్రేట్ స్కాలర్. యవన కాలంలోనే మొత్తం బ్రెయిన్ అంతా బాగా యూజ్ చేసేసాడు అనుకోవాలి. జస్టిన్ అంటే హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్. అన్ని విషయాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించిన గొప్ప వ్యక్తి, యవనస్తుడు, జ్ఞానం కలిగిన వాడు. అతడు అపోసిన పౌలు యొక్క బోధలు విని ప్రభువును అంగీకరించాడు. ఆ తర్వాత కాలంలో దేవుని కోసం చాలా బలంగా జీవించి మంచి పుస్తకాలు కూడా రాశాడు, మంచి రైటింగ్స్ రాశాడు జస్టిన్. అండ్ దెన్ ఫైనల్లీ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించేశాడు. హతసాక్షి అయిపోయాడు ఆ కాలంలో. అందును బట్టి జస్టిన్ని జస్టిన్ మార్టర్ అని పిలుస్తారు. మార్టర్ అంటే హతసాక్షి కదా. జస్టిన్ మార్టర్ అని తను ఎందుకు పిలుస్తారంటే ప్రభువు కొరకు ప్రాణమిచ్చునంతగా తన జీవితాన్ని సిద్ధపరుచుకున్నాడు పౌలు గారి ప్రసంగాల ద్వారా. ఇలా ప్రోగ్రెసివ్గా ఒకరి నుండి ఒకరు సత్యాన్ని తెలుసుకుని ప్రభు కోసం జీవించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. యేసు ప్రభు బోధలు విని ఆయన మాటలు చదివి ఆ మాటలను అన్వయించి చెడిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేరు. హల్లెలూయా. అందరూ బాగుపడ్డవారే, ప్రభువు మాటలకు లోబడిన వారందరూ బాగుపడ్డవారే, కానీ చెడిపోయిన వాళ్ళు లేరు. ఆయన మాటలు ఉన్న మహత్యం అలాంటిది.